బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లబోతున్నారు. సీఎంతో పాటు పలువురు ఎంపీలు, మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా హస్తినాకు వెళ్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్తో రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. మొదటి రోజు పార్టీ కార్యక్రమాలపై హస్తం పార్టీ పెద్దలతో సీఎం చర్చలు జరుపుతారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించబోతున్నారు. నూతన పీసీసీ అధ్యక్షులుగా ఎవరిని నియమించాలనే అంశంపై పెద్దలతో డిస్కస్ చేయబోతున్నారు. ఇక రెండో రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులతో రేవంత్ భేటీ అవుతారు. రేపు నూతనంగా ఎన్నికైన లోక్సభ ఎంపీల ప్రమాణ స్వీకారంలో రేవంత్ పాల్గొంటారు. అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర పట్టణాభివృద్ధి, జలశక్తి శాఖల మంత్రులతో రేవంత్ రెడ్డి సమావేశమై రాష్ట్రానికి రావాల్సిన నిధులు, గ్రాంట్లపై వినతి పత్రాలు అందిస్తారు. అదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇటు సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఢిల్లీ వెళ్ళనబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన స్కెడ్యూల్ ఎలా ఉండబోతుంది? ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో 10 గంటలకు ఎంపీలు అలాగే మంత్రులతో ఢిల్లీ బయలుదేరిపోతున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ అగ్రనేతలను సీఎం రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. ప్రధానంగా గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ, మరోవైపు మంత్రివర్గ విస్తరణ, నూతన పీసీసీగా ఎవరిని ఎన్నుకోవాలి అనే అంశంపైన ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మంత్రివర్గ విస్తరణలో కొత్తగా ఎవరికి చోటు కల్పించాలి, ఉన్నవారిలో ఎవరికైనా కొంత ప్రచారం జరుగుతుంది. ఇద్దరికి 2 శాఖల మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా కొంత ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఈరోజు కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అంటే మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకున్న తర్వాత ముందుగా ఎంపీలతో అలాగే తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్తో అధికారులతోనూ ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసే ఛాన్సెస్ ఉన్నట్లుగా మనకు ఎంపీల నుంచి సమాచారం అయితే అందుతోంది. ఇక ఈ రోజు మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ వ్యవహారాలపై ఫోకస్ చేయబోతున్న రేవంత్ రెడ్డి రేపు కొత్తగా ఎన్నికైన ఎంపీలు ఎవరైతే ఉన్నారో 8 మంది లోక్సభ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. వారి ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు. పాల్గొన్న తర్వాత ఇక రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టబోతున్నారు రేపు సీఎం రేవంత్ రెడ్డి. అంటే 2 రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు పార్టీ కార్యక్రమాలు, రెండవ రోజు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టబోతున్నారు. ఈ 2 రోజుల షెడ్యూల్తో రేవంత్ రెడ్డి బిజీగా ఉండబోతున్నారు. ఇక రాష్ట్రానికి రావాల్సిన నిధులు, గ్రాంట్లకు సంబంధించి రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. గతంలోనే 17వ లోక్సభలో భాగంగా గతంలో కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని, దానిలో ఉన్న కేంద్ర మంత్రులు పలుమార్లు కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, రాష్ట్ర విభజన సమయంలో జరిగిన హామీల విభజనలో కొన్ని నెరవేరలేదు. దానికి సంబంధించిన నిధులు గురించి విడుదల చేయాలనే దానిపై కూడా ప్రధానంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర కేంద్ర మంత్రులను కూడా కలిశారు. మరోవైపు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, జలశక్తి శాఖ మంత్రి, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. గతంలో ఎవరినైతే కలిసి వినతి పత్రాలు సమర్పించారో ఆ సందర్భంలో వారికి మొత్తం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి, రాష్ట్ర పరిస్థితులపై ప్రధానంగా చర్చించారు. మరోవైపు మూసీ నది పరివాహక ప్రాంతానికి సంబంధించి, మరోవైపు మెట్రో అలైన్మెంట్ గురించి కూడా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కూడా గతంలో కలిశారు. ఇప్పుడు కూడా మళ్ళీ కొంతమంది శాఖల మార్పులు జరిగిన నేపథ్యంలో మరొకసారి వారితో కలిసి గతంలో ఏదైతే గత కేంద్ర మంత్రులకు ఏవైతే వినతి పత్రాలు సమర్పించారో మరొకసారి వీరు కూడా అదేవిధంగా వినతి పత్రాలు సమర్పించి రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రంలోని ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి, మరోవైపు కొత్త ప్రాజెక్టులు ఏవైతే మొదలు పెట్టారో వాటికి సంబంధించిన నిధుల విడుదలకు కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు సమర్పించబోతున్నారు. ఇటు రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు కానీ ఆ శాఖల అధికారులు కూడా ఢిల్లీ రాబోతున్న నేపథ్యంలో ఇటు కేంద్ర మంత్రులను కలిసే సందర్భంలో రేవంత్ రెడ్డితో పాటు వారు కూడా వెళ్లబోతున్నారు. అయితే ప్రధానంగా గతంలో ఏదైతే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏ విధంగా అయితే కలిసి రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక నిధుల గురించి విడుదల చేయాలని వినతి పత్రాలు సమర్పించారో ఇప్పుడు కూడా మరొకసారి కలిసి గతంలో రాష్ట్ర విభజన సమయంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్న విభజన హామీలు, ఆ హామీలు నెరవేర్చాలి, దానికి సంబంధించిన ఆర్థిక లోటును తీర్చాలి, ఆ ఆర్థిక లోటుకు సంబంధించి హామీ ఏదైతే ఉందో
ఆ నిధులను విడుదల చేయాలి, గ్రాంట్స్ను విడుదల చేయాలనేది ప్రధానంగా కోరబోతున్నారు. మరి వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే గ్రాంట్లను కూడా విడుదల చేయాలి అనే దానిపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కూడా కలవబోతున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదాతో పాటు ఇతర ప్రాజెక్టులకు సంబంధించి నిధుల విడుదలకు సంబంధించి ఆ ప్రాజెక్టుల కంప్లీట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం ఉందో ఆ సహకారం కూడా అందించాలని వినతి పత్రం సమర్పించబోతున్నారు. మరోవైపు ఏదైతే ఆ రాయితీల రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో, ఆ గత ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యంగా వహించి ఆ నిధులను వినియోగించడంలో అలసత్వం వహించిందో అలా కాకుండా ఇప్పుడు మా కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీల రూపంలో వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో అవి విడుదల చేయడం ద్వారా, నిధులు ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వాటికి యాడ్ చేయవలసిన రేషియో ప్రకారం ఎంతైతే నిధులను విడుదల చేయాలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే దానికి యాడ్ చేసి మిగతా నిధులను కలిపి రాష్ట్ర అభివృద్ధికి వినియోగించుకుంటామంటూ కూడా రేవంత్ రెడ్డి వారికి విన్నవించబోతున్నారు. ఇక పట్టాభివృద్ధి శాఖ మంత్రిని కూడా కలబోతున్నారు. గతంలో పట్టాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఉన్నారు. ఇప్పుడు మార్పులు చేర్పులు జరిగాయి కాబట్టి మరోసారి ఆ శాఖ మంత్రిని కలిసే అవకాశం కనిపిస్తుంది. కలిసి ఇక రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఇటు మరోవైపు హౌసింగ్ సంబంధించి ఏదైతే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే నిధులు రావాల్సిందో ఆ నిధులకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఈ 2 రోజుల షెడ్యూల్లో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడపోతున్నారు. మొదటి రోజు ఢిల్లీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలను కలుస్తారు. రెండవ రోజు పార్టీ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించబోతున్నారు. దానిలో భాగంగా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి ఇచ్చిన హామీలకు సంబంధించి ప్రధానంగా వారితో చర్చించి ఆ నిధులు గ్రాంట్లు విడుదలకు సహకరించాలని కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు సమర్పించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.